శ్రీనివాసుడు విష్ణువు భూలోకంలో వెలసినప్పుడు ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతీ దేవిని చూసి ఇష్టపడ్డారు. వారి వివాహానికి సంబంధించి జరిగిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఇవే. 1. లక్ష్మీదేవి దూరం కావడం. వైకుంఠంలో భృగుమహర్షి విష్ణువు వక్షస్థలాన్ని తన్నినప్పుడు అక్కడ నివసించే లక్ష్మీదేవి కోపించి భూలోకానికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి సంపదకు అతిదేవత లేకపోవడంతో విష్ణువు దగ్గర ధనం లేకుండా పోతుంది. అందుకే ఆయన పద్మావతీదేవితో పెళ్లి నిశ్చయమైనప్పుడు ఖర్చుల కోసం ఇబ్బంది పడతారు. 2. కుబేరునితో ఒప్పందం. దేవగురువైన బృహస్పతి సలహా మేరకు శ్రీనివాసుడు ధనాధిపతి అయిన కుబేరుని సంప్రదిస్తారు. తన వివాహ వేడుకకు వచ్చిన అతిథులకు విందు భోజనాల కోసం అప్పు అడుగుతారు. అప్పు మొత్తం పురాణాల ప్రకారం స్వామివారు 1,14,00,000 బంగారు నాణేలను అప్పుగా తీసుకున్నారు. సాక్షులు ఈ అప్పు తీసుకునే సమయంలో బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, శివుడు సాక్షులుగా సంతకాలు చేశారు. తీర్చే విధానం: కలియుగం అంతమయ్యే వరకు ఈ అప్పుకు కేవలం వడ్డీ, ఇంట్రెస్ట్ మాత్రమే చెల్లిస్తానని, కలియుగం చివరలో అసలు ప్రిన్సిపల్ చెల్లిస్తానని స్వామివారు ఒప్పందం చేసుకున్నారు. 3. హుండీ ప్రాముఖ్యత. తిరుమల వెళ్లిన భక్తులు తమ స్తోమత కొద్దీ హుండీలో కానుకలు వేస్తారు. దీని వెనుక ఉన్న నమ్మకం ఏంటంటే భక్తులిచ్చే ఈ కానుకలతోనే స్వామివారు కుబేరునికి వడ్డీ చెల్లిస్తూ ఉంటారు. స్వామివారి అప్పు తీర్చడంలో సహాయపడిన భక్తులకు ఆయన సకల సంపదలు, సుఖశాంతులు ప్రసాదిస్తారని నమ్ముతారు.